ఒక ఇంటిలో కట్టబడి ఉంది. ఒక ఇంటిలో కట్టబడి ఉన్నప్పుడు యేసు ప్రభువు చూచి, అదిగో అక్కడ గాడిద ఒకటి పలానా వీధిలో పలానా వీధి తిరగగానే పలానా ఇంటిలో ఒక గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిదని నువ్వు ఇప్పుకొని నా యొద్దకు తీసుకొని రమ్మన్నాడు. ఈ శిష్యులతో తెలియపరిచినప్పుడు ఈ శిష్యులు చక్కగా వెళ్ళి ఆ మార్గములో వెళ్ళి ప్రభువు చెప్పిన ఆ సూచనల ప్రకారము వెళ్ళి ఆ గాడిదని తీసుకొని వచ్చారు. ఎలా తీసుకొని వచ్చారు? కట్టబడి ఉన్న ఆ గాడిదని విప్పుకొని తీసుకొని వచ్చారు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. కట్టబడి ఉన్న గాడిదని ఈ శిష్యులు వెళ్ళి విప్పుకొని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తూ ఉండగా ఆ గాడిద మనసులో అనుకుంటా ఉందంట, ఏంటి, నన్ను వీళ్ళెవరో తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వీరు నాకు పరిచయం లేదు, ఎన్నడూ నేను చూడలేదు, మరి వీళ్ళొచ్చి నన్ను తీసుకొని వెళ్తున్నారు ఏంటి అని ఆ గాడిద మనసులో అనుకుంటా ఉంది. అనుకుంటూ ఉన్నప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభు అక్కడ ఆడో ఉన్నాడు కదా, యేసయ్య, ఆయన ఇక్కడ ఈ వీధి సందులో ఈ ఇంటిలో గాడిద ఉందన్న సంగతి ఆయనకెట్ట తెలుసు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు అది మాట్లాడుకునటము గాడిద విన్నది. ఎవరు విన్నారు? గాడిద విన్నది. ఈ గాడిద వినగానే ఆ గాడిదకి ఏమనిపించిందో తెలుసా? సంతోషముతో గంతులు వేస్తా ఉందంట. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎందుకు గంతులు వేస్తుందంటే, ఇదిగో ఒకప్పుడు నేను నా ఇంటి యజమానికే నేను కట్టబడి ఉన్నాను, ఈ లోకానికే నేను కట్టబడి ఉన్నాను, ఈ ఆచారానికే కట్టబడి ఉన్నాను, మనుషులు ఏది చెబితే అది వింటూ వచ్చాను, ఇప్పుడు నేను యేసయ్యను మోయడానికి వెళ్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. తండ్రిని, ఆ పరలోకపు తండ్రిని నేను మోయడానికి నేను వెళ్తున్నాను. నేను విడిపించబడ్డాను, నాకు విడుదల కలిగింది. ఎవరి ద్వారాగా విడుదల కలిగిందంటే, నా తండ్రి జీవము గల యేసయ్య ద్వారాగా నాకు విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుడు నాకు విడుదల కలుగు చేశాడు కాబట్టి నేను ఇప్పుడు నా తండ్రిని నిన్ను మోయడానికి నేను వెళ్తున్నాను, సిద్ధము కలిగి ఉంటాను, ఆయనని మోసుకొని వెళ్తాను. ఈ రోజున నీవేం చేస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వెవరిని మోస్తున్నావు? దేవుడు నీకు విడుదలనిచ్చాడు, నీకు విడుదల కలుగు చేశాడు నా ప్రభు. అది నువ్వు మర్చిపోయి ఈ రోజున నీ ఇష్టానుసారంగా అంటే అది నీ ఇష్టం కదా, అపవాది నీ తలంపుల్లో మైండ్ మారుస్తూ వస్తున్నాడు. దేవుడా దెయ్యమా? దెయ్యపు ఆలోచనలు సాతానుగాడివి, దైవ ఆలోచనలు ప్రభువి. దేవునికి స్తోత్రం. గ్రహించలేకపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయము ఒక వ్యక్తి కనపడ్డాడు. అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అతను ఒక నక్సలైట్. అతను నలుగురిని చంపాడంట, నలుగురిని చంపేశాడంట. మరి చాలా ఈ నక్సలైట్లు చేసే పనులను మీకు తెలుసు కదా, తెలుసా? తెలియదు. వాళ్ళన్నీ కొంతమంది పోలీసుల మీద, కొంతమంది ఎమ్మెల్యేల మీద, కొంతమంది మంత్రుల మీద, ఎవరైనా అన్యాయంగా చేసేవారి మీద వాళ్ళు ఏం చేస్తారంటే కక్ష తీర్చుకుంటూ వస్తూ ఉంటారు, వాళ్ళని చంపేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వ్యక్తి ఉదయాన కనబడి, నేను ఒకప్పుడు ఇలాంటి వాడని, నన్ను చంపేయమని ఆ పోలీస్ అధికారి డిఎస్పి ఆజ్ఞ ఇచ్చేసాడంట.
అడవిలోకి తీసుకెళ్ళి చంపేయమని. ఇంకా ఇతను కూడా భయపడ్డాడు. ఇంకా అయిపోయింది, నా జీవితము ముగించబడింది అనుకున్నాడు. కానీ ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజున ఎప్పుడో తనకు ఒక యేసు ప్రభు గురించి ఒక చిన్న మాట చెప్పే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ మాట తనకు గుర్తుకొచ్చిందంట. ఎప్పుడో ఒక వ్యక్తి నాకు చెప్పిన మాట, యేసు ప్రభు గురించి చెప్పిన ఆ మాట ఆ వ్యక్తికి గుర్తుకొచ్చి, ప్రభువా నేను చనిపోతున్నాను, వీళ్ళు నన్ను చంపేస్తారు, నాకు ఇంకా అవకాశం లేదు, కాబట్టి నువ్వు నిజమైన దేవుడివైతే ఇదిగో ఈ మరణము నుండి నన్ను తప్పించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మరణము నుండి నన్ను తప్పించు, నేను సాక్షిగా బ్రతుకుతాను, నీ మాటలు అనేకులకు ప్రకటిస్తాను, అనేకులకు నీ యొక్క సువార్తని నేను ప్రకటించి నీ వైపు మరలిస్తాను, దేవుని వైపు మరలిస్తాను ప్రభు అని ఆ క్షణంలో ప్రభుని తలుచుకున్నాడంట. ఆ వితిన్ సెకండ్లోనే ఎవరైతే చంపేయాలని అనుకున్నారో దేవుడు వారికే ప్రత్యక్షమయ్యాడంట. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే చంపేయాలని అనుకున్నారో వారికే ప్రత్యక్షమయ్యి, అదిగో ఆ వ్యక్తిని చంపవద్దు, ఆ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, ఆ వ్యక్తి ఇక మీదట ఏ మర్డర్లు చేయడు, ఏ నరహత్య చేయడు, ఏ దొంగతనాలు చేయడు, ఎవరికి సపోర్టుగా ఉండడు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఈ సమాజంలో నుండి, ఈ సమాజంలో అతను అనుసరించిన ప్రతి వాటి నుంచి నేను ఆ వ్యక్తిని విడుదల కలుగు చేస్తున్నాను, ఆ వ్యక్తికి నేను విడుదల కలుగు చేస్తున్నాను, నా సాక్షిగా నేను అతన్ని నిలబెట్టుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.